చట్టం అంతే అంతే సార్. ఓ దగ్గర 40 కిలో పెట్టావు. నేనేమంటావు, గతంలో ఈ రసీదు ఇవ్వని కారణంగా అటు కనుక 5%, 10%, 10 కిలో తగ్గించాం. సో ఇక్కడ ఫైనల్ చేసిందే ఫైనల్. మళ్ళీ 5% 10 దగ్గర వీలు లేకుండా ఉండడం కోసమే సరే 400 గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా 10 గ్రాములు పెట్టి 41,500 సార్. వీళ్ళకి ఏంటంటే ఇది బస్తా ఫోన్లో ఎరువేసి అమ్మిన వాళ్ళకి ఇవ్వమంటున్నామే. ఎందుకు ఇదంతా మాకు? అదేమా మరి నేను లెక్క చెప్తున్నాను. సెమినార్లు పెడదాము. రెండోది కొన్ని సన్న రకాలు యాడ్ చేయలేదు, కొన్ని సన్న రకాలు యాడ్ చేయలేదు, చేయమని చెప్పండి. కొత్తగా చేస్తున్నాను. అందుకని ఈ రోజున ఎక్కువ శాతం ఇలా మహిళా సంఘాలు కావచ్చు, మద్దతు కావచ్చు, అటువంటి వాటికి అవకాశం లేకుండా ఇది పకడ్బందీగా ఏర్పాటు చేసే కార్యక్రమం. ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా అయ్యలేదు, ఇంకా రుణమాఫీ మొత్తం పూర్తి చేయలేదు. ఎస్, డెఫినెట్గా ఈ సంవత్సరాల సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పర్యావరణ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రెండవ రైతు భరోసా ఇచ్చేది ఉంది, డ్యూ ఉంది. కొంత ఆలస్యం అంటే వాస్తవం. ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే గత ప్రభుత్వం 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయల డబ్బును, ప్రజల సొత్తును, పేదల సొత్తును, పనుగారుల సొత్తును గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, కోటీశ్వర్లకు డబ్బులు ఇచ్చింది. కోటీశ్వరులు మళ్ళాడు చెప్తాడు, నాకు కూడా కోటి ఇచ్చింది, 500 ఎకరాలకు వస్తుంది. మాజీ మరి చెప్తాం అంటే మళ్ళీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొత్తును 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని పేదలకు, వీరా సాధువులకు ఉపయోగపడాలి. అంటే దాన్ని సరిచేసే కారణం చేస్తావు ఒకటి. రెండవది, ఈరోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన ప్రకారం 18,000 కోట్లు ఇంకా ఇచ్చేది ఉంది. అది కూడా కొంత ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు, బ్యాంకులు ఒక పేరు అంటే మ్యాచ్ కాకపోవడం. అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి 2 లక్షలు, రేషన్ కార్డు కుటుంబం నిర్ధారించడం కొంత సమయం పట్టింది. దీని కారణంగా కొన్ని మిగిలిపోయిన 3 లక్షలు. అది కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఆలస్యం అయితే మాట్లాడుతాం. కొద్దిగా ఆలస్యమైంది. దీనికి కారణం ఎవరు కారణం? నేను ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వం 2023 ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 2 నెలల ముందు రైతు భరోసా ఇచ్చింది. సుమారుగా 6,000 కోట్ల చిల్లర ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అది అంటే రాష్ట్రంలో సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి 700 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కార్లు, జీబులు, లారీలు పోతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1000 కోట్లు కావచ్చు, వచ్చే ఏడాది 2,000 కోట్లు కావచ్చు. అంటే అంత ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి, మళ్ళీ అధికారం రావాలని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా 7,000 కోట్ల రూపాయలు రింగు రోడ్డును అమ్మేసింది. 35 సంవత్సరాలు 7,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం. అంటే మీరు ఇంకో లెక్క చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే 70 సంవత్సరాలు ఉన్న అప్పు ఎంత? 60,000 కోట్లు. నెలకు 600 కోట్లు వడ్డీ కట్టేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. 7 లక్షల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు, మరో 1 లక్ష కోట్లు విద్యుత్ సంస్థల పేరు మీద 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్డు మీద. మరి మేము ఏ రింగ్ రోడ్ అమ్మకుండా, ఏ ఆస్తి అమ్మకుండా ఈ రోజున 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం.
ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది, కానీ 10 సంవత్సరాలు ₹1,00,000 ఇచ్చినప్పుడు మొన్న పావులంత మందికి ఇచ్చింది, 30 మందికి ఇవ్వలే. ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మాటికి రామాడు గారికి సవాలు విసురుతున్నా, ఈడికొస్తావా ఆడికొస్తావా, నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను. నేను రెడీగా ఉన్నా రాజీనామా చేయడానికి. ఈ రింగ్ రోడ్డు అమ్మింది అబద్ధమా? 7,000 కోట్లకు అమ్మింది అబద్ధమా? ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా? 8 లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా? నేను ఛాలెంజ్ పెడతా ఉన్నా. కూడుకో మాట ఎందుకు మాట్లాడతారే బీఆర్ఎస్ నాయకులు? కొద్దిగా సెన్స్ ఉండాలా? అంటే ఏమీ చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల అదేది బస్సులో మహిళలకు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, దీంతో పాటుగా 10,000 కోట్లు రుణమాఫీ, దీంతో పాటుగా రేపో మాపో ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు కూడా 20,000 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు చొప్పున ఇందిరమ్మ ఇల్లు రేపు మాపు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ ఇచ్చినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినాం. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు అంటే 5 లక్షల చొప్పున సుమారుగా 170 కోట్లు అనుకుంటా. సుమారుగా 170 కోట్ల రూపాయల మంజూరు చేసి గత ప్రభుత్వం ఏ స్కీమ్ ఎత్తేలేదే. ఇంత చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ బాకా ఉదయ పత్రికలో బాకా ఉదయ టీవీలో చెప్పిన కింద చూడడం ద్వారా అంటే కేవలం ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకబార్చాలనే ఒక దురుద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని మసకబార్చితే వాళ్ళకే లబ్ధి వస్తుందని చెప్పని, అందుకని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసునా వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా బుద్ధి రాలా. మేము స్పష్టంగా రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతులకు ఎంత చేసినా తప్పనే ఉన్న